మళ్ళీ గుర్రం పిలుద్దామంటే ఇక గోడ నక్కో షాదీ కర్తే అన్న, షాదీ కర్లో అన్న, పెళ్లి చేసేసుకోండి, ఇంకా నాకు గోడ వద్దు పాడొద్దు. ముఖం పగిలింది. ఆ మొహం అది కడిగి శుభ్రం చేసి చిన్నగా మళ్ళీ తీసుకెళ్ళి ఏదో అయిపోయింది. కొన్ని ఆచారాలు ఉంటాయి. అట్లా యాకోబు కూడా చెప్పారు, నా దగ్గర ఆచారం ఇంతేనైనా, డే అంతా అమ్మాయిని రెడీ చేస్తాం, నైట్ టైం పంపిస్తాం. సరే ఎట్లనో చేయండి, నాకేముంది, నాకు రాహేలు కావాలి అనుకున్నాడు. తీరా ఆ రాత్రి ప్రొద్దుగుంకిన తర్వాత లేయాన్ని పంపించాడు ఆయన దగ్గరికి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. తెల్లవారింది, లేచి చూస్తే తన ప్రక్కనుంది రాహేలు కాదు, లేయా పెద్దది ఉంది. కోపం వచ్చింది యాకోబుకి. మామయ్య, ఇదేం పద్ధతి? నేను చిన్నది రాహేల్ని కదా ఇష్టపడింది, రాహేల్ కోసం కదా నేను 7 ఏళ్ళు కొలువు చేసింది. అంటే అల్లుడు, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉండాలి, నీకు బుద్ధి లేకపోతే నాకు బుద్ధి ఉండాలి. పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదానికి ఎట్ట చేస్తాం అల్లుడు? అసలు మీ దగ్గర అట్లా నడిసిద్దేమో కానీ మా దగ్గర అది మర్యాద కాదు. మా దగ్గర ఇంకొక ఆచారం కూడా ఉంది. నీకు అంతగా రాహేలే కావాలనుకుంటే ఇప్పుడు 7 ఏళ్ళు కొలువు చేసావు, లేయాని ఇచ్చాను, ఇంకొక 7 ఏళ్ళు చే రాహేల్ని కూడా ఇస్తాను, మా దగ్గర ఆ పట్టింపు ఏం లేదు అన్నాడు. బైబిల్ గ్రంథం ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యంలో ముందుకెళ్దాం. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సందర్భం అంతా కూడా యాకోబు జీవితంలో, యాకోబు భార్యల జీవితంలో జరిగింది. పాత నిబంధనలో బహుభార్యాత్వం ఉంది. క్రొత్త నిబంధనలో ఒక్క పురుషునికి ఒక్కతే భార్య, ఒక్క స్త్రీకి ఒక్కడే భర్త. పాత నిబంధనలో బహుభార్యాత్వం ఉంది. అంటే ఒక పురుషునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండటానికి దేవుడు అనుమతించాడు, అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగానే మరి అబ్రహాము శారా, హాగరు, అలాగే కేతురా అనే స్త్రీలను వివాహం చేసుకున్నాడు ఆయన. హాగర్నైతే శారా ఉన్నప్పుడే, కేతురానేమో శారా చనిపోయిన తర్వాత చేసుకున్నాడు. టోటల్గా అబ్రహాంకి 3 భార్యలు. మళ్ళీ ఇస్సాకుకు ఒక్కతే భార్య రెబ్కా. ఆయనకి ఇంకా ఎక్కువ మంది లేరు, ఒక్కతే భార్య. కానీ ఇస్సాకు కొడుకైన యాకోబుకి 4. ఆ 4 నుంచి పుట్టినటువంటి సంతానమే ఇశ్రాయేలు నుంచి వచ్చిన 12 గోత్రాలు. 4 స్త్రీలలో మొదటి ఆమె లేయా, రెండవ ఆమె రాహేలు, బిల్హా, జిల్పా. 4. ఈ 4లో ముందు చేసుకున్నది లేయాని. వాస్తవంగా అన్న చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి యాకోబు మరి తన మామ అయినటువంటి లాబాన్ దగ్గరికి చేరాడు. లాబాన్ ఎవరంటే రెబెకా అన్న, అంటే యాకోబుకి మేనమామ. ఏశావు యాకోబు అన్న. ఈ ఏశావు అనేవాడు యాకోబును ద్వేషించడం అనేది తెలుసుకొని, అంటే యాకోబు కొన్ని పనులు చేస్తాడులే అక్కడ, దాన్ని బట్టి ఏశావు ద్వేషిస్తాడు, చంపుతాడేమని భయంతో వాళ్ళ తల్లిదండ్రుల సలహాను బట్టి అక్కడి నుంచి బయలుదేరి మామయ్య దగ్గరికి చేరతాడు. మామ దగ్గరికి చేరిన తర్వాత ఆ మామయ్య కుమార్తెల్లో ఒకటి రాహేలు, చిన్నది, చక్కనిది. ఆమెను చూడగానే ఆయన ఇష్టపడ్డాడు. మరి ఆమెను చేసుకోవటానికి మామయ్యను అడుగుతాడు, నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ని నాకు వివాహానికి ఇవ్వు అని. దాందేముంది, ఇస్తాను అల్లుడు, ఒక 7 ఏళ్ళు కొలువు చేయి, ఇస్తానంటాడు. అప్పుడు 7 సంవత్సరాలు ఆ రాహేలు కోసం
మావయ్య దగ్గర ఊడిగం చేస్తాడు, అంటే కష్టం చేస్తాడు, కొలువు పని చేస్తాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత మరి అబ్బాయి కూతుర్ని ఇస్తానన్న మాట తప్పేది లేదు అని కుమార్తెని ఇస్తాడు. సహజంగా పెళ్ళి అనేది పగలు జరిగిద్ది. అప్పట్లో పెళ్ళి ఏంటంటే మాట్లాడుకోవటం, కుమార్తెను అప్పగించటమే. మరి ఈ సిస్టమ్ ఏంటి అని యాకోబు అడిగితే, మా దగ్గర ఇంతే ఉంటుంది, మా ఆచారాలు మీకు తెలియదు కదా, మా దగ్గర రూల్ ఇంతే, మేము పెళ్లి చేయటం అంటే ఏం లేదు, రాత్రి వేళల్లో అమ్మాయిని నీకు అప్పగిస్తాను, నీకు నువ్వు ఆమె నీ భార్యగా చేసేసుకో అని చెప్పాడు అన్నమాట. ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆచారం మావయ్య అంటే, మా దగ్గర అంతే అంట. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అక్కడ కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళలో. ఒకళ్ళ ప్రతాపాలు ఒకళ్ళు చూపించుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఏ అంటే ఏ అంటూ ఉంటారు. ఏంటంటే మా దగ్గర సిస్టమ్ ఇది, చేయకపోతే ఎట్లా, మీరు తేవాల్సిందే, మీరు ఇవ్వాల్సిందే, మీరు చేయాల్సిందే అని డి అంటే డి అంటుంటారు. ఏంటంటే మా దగ్గర రూలు రివాజు, మా పద్ధతి, మా ఆచారం అని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఉంటుంది అన్నమాట. కొంతమంది పెళ్ళిళ్ళలో మేనమామ పెళ్లి కుమార్తెను గంపలో ఎత్తుకొని రావాలి. మేనగోళ్ళు లావుగా ఉండి మేనమామ బక్కోవడానికి ఒకటే ఎత్తుకొని, అదొక ఆచారం. కొంతమంది పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు గుర్రం ఎక్కాలి, అదొక ఆచారం. గుర్రం ఎక్కి రావాలి, అక్కడికి పెళ్లి కుమార్తె దగ్గరికి రావాలి. పాపం మొన్న నిద్రించాడు మన జాన్ పాస్టర్ గారు. ఆయన చెప్పాడు ఒకసారి, వాళ్ళ బంధువులకి ఎవరికో జరిగిందట, అదొక ఆచారం పెళ్ళి. అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే ఏదో సంబంధం కుదిరిందంట. సరే పెళ్ళి డిసైడ్ చేశారు, ఫలానా రోజు పెళ్ళి అనుకున్నారు. ఏందిరా మరి సిద్ధమేనా అంటే సిద్ధమే అన్నాడు. అమ్మాయిని చూశాడు, ఇష్టపడి అంతా బాగా అయిపోయింది. తీరా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అబ్బాయిని ఎక్కించడానికి గుర్రాన్ని వెతికారు. ఆట గుర్రం అంటారు దాన్ని. ఈ ఆట గుర్రానికి అలవాటు, ఈ తప్పెట్లు కొట్టినా మేళాలు కొట్టినా ఏం కొట్టినా దానికి అలవాటు. అది డ్యాన్స్ వేస్తుంది పెళ్లి కొడుకుని ఎక్కించుకొని. పెళ్లి కొడుకేమో పూలు ముందుకేస్తారు మొహం కనపడకుండా. ఏదన్నా గాలి ఆడాలంటే కాస్త అట్ట పూలు పక్కకు అనుకొని కాస్త గాలి పీల్చుకొని మళ్ళీ వేసుకుంటాడు అన్నమాట. ఇక ఏం జరిగిందంటే, అప్పుడు మంచి సీజన్ అయిపోయి మనోడికి గుర్రాలు దొరకలేదంట. ఎక్కడ దొరక్కపోయేసరికి అబ్బాయి గుర్రం దొరకలేదురా, కారో జీపో పెడతాం, అందులో వెళ్ళి చేసుకోవాలంటే, భలే పనేనే, అందరికి గుర్రాలు ఏంది, నాకు కారు ఏంది, గుర్రం లేకపోతే నాకు పెళ్ళి అవుద్ది అన్నాడు. అదేందిరా పెళ్ళి ముఖ్యం కానీ గుర్రంతో ఏముందిరా అంటే, లేదు గుర్రం లేకపోతే పెళ్ళి సమస్య లేదు, నేను చేసుకోను అన్నాడు. ఏం చేయాలి, దేవులాడి ఎక్కడ సత్తెనపల్లిలో ఒక బండి గుర్రం దొరికిందంట. బండి గట్టే గుర్రం. సరే పోయి చెప్పారా, బండి గుర్రం దొరికింది, మరి పర్వాలేదంటే ఏదైతేనే గుర్రం కావాలి నాకు అన్నాడు. సరే ఆ బండి గుర్రాన్ని అతను కూడా ఒట్టిగా ఇవ్వాల, కాస్త ఎక్కువ డబ్బులు మాట్లాడుకొని తీసుకున్నారంట. ఆ బండి గుర్రం వాస్తవంగా దానికి ఎన్ని అలవాట్లు ఉండవు. అతను ముందే చెప్పాడు, అబ్బాయి నాది బండి గట్టే గుర్రం, ఆట గుర్రం కాదు, దీనికి 2 చేయకూడదన్నా అంట. 2 ఏం చేయకూడదంటే, మామూలుగా మీరు ఆట గుర్రానికి తమలపాకులు అవన్నీ కడతారు కదా తోరణంలాగా, అది కట్టకూడదు, ఎందుకంటే దానికి అలవాటు లేదు, బెదిరిద్ది ఒకటి. రెండవది, దాని ముందు తప్పెట్లు మేళాలు వాయించకూడదు, బెదిరిద్ది. గుర్రం బెదిరిందంటే ఇక నాకు సంబంధం లేదన్న. సరే తోరణాలు కట్టించొద్దులే, తప్పెట్లు వాయించొద్దులే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి గుర్రాన్ని తెచ్చారు, మనోడిని ఎక్కించారు, మనోడికి మొహం నిండా పూలు వేసారు ఏం కనపడకుండా. ఆచారం చెప్తా, ఏం చెప్తా. సరే తీసుకెళ్ళారు, అత్తగారింటి కాడికి తీసుకెళ్ళారు గుర్రం. ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ముందే చెప్పారు, బాయ్ తప్పెట్లో వాళ్ళు కొట్టకూడదా, ఇది ఆట గుర్రం కాదు బండి గుర్రం, దొరక్కి దీన్ని తెచ్చుకున్నాం కాబట్టి మీరు కొంచెం సహకరించండి అంటే, సరే దాన్నే ఉందిలే అని చెప్పి మేళాల వాళ్ళకి చెప్పారు ముందే, అబ్బాయి గుర్రం వచ్చినప్పుడు కొట్టొద్దు, ఆట గుర్రం కాదు బండి గుర్రం, అది బెదిరిద్ది అన్నాడు.
తీరా ఆడకు పోయిన తర్వాత రెండోది కూడా చెప్పారంట, ముఖానికి తోరణం కూడా కట్టకూడదు, దానికి తమలపాకులు అవి కడతారంట, దానికి అవి కట్టకూడదు అన్నారు. వాళ్ళు కోప్పడ్డారు, ఏంటిది మేళాలంటే ఆపేసాము, అసలు ఏం చేయొద్దు అంటున్నారు, మా ఆచారం ఇది, మేమెట్ట ఊరుకుంటాం, భలే పనైనా కట్టాల్సిందే అన్నారు. వాడు ముందే చెప్పాడు కదా, గుర్రవాడు ముందే చెప్పాడు. అతను చెబుతాడు, వద్దు కడితే తేడా పడిద్ది అని. అబ్బాయి కట్టకపోతే అసలు కుదరదు అన్నారు. వాళ్ళు కట్టారు. సరే, మేళాల వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కాస్త సొక్క వేసుకున్నారు. వేసుకున్న కృతజ్ఞత మేలుకుంది వాళ్ళల్లో. కృతజ్ఞత మేలుకొని, అరే నీ డబ్బులు తీసుకొని అబ్బాయి పెళ్లి కొడుకు తీరా వచ్చిందాక మనం మేళం వాయించకపోతే ఏం పద్ధతిరా, పోదాం పండు ఉండి దెబ్బలేసి వెళ్దాం అన్నారు. ఇక ఆ తప్పెట్లు తీసుకొని దాన్ని ఎదురుగా పోయారు. పైన కూర్చున్నోడికి పూలు దిగేస్తున్నాయి, కనపడట్లా. గుర్రానికి సైడ్ ఎదురు కనపడేటట్టు సైడ్ కనపడకుండా ఈ కట్టారు, దానికి కనపడట్లా. ఇంకొకటి ఎదురు చూపు కూడా కనపడకుండా వీళ్ళు తోరణం అడ్డం కట్టారు. అట్లా కట్టారు. కనపడుతుందా? దానికి కనపడదు, ఆ పైనోడికి కనపడదు పాపం, ఎందుకంటే పూలు దిగేశారు కాబట్టి. ఏం జరుగుతుందో పైన కూర్చున్నోడికి అర్థం కాల. వానికి గుర్రం ఎక్కాడు, అది ఆనందంగా ఉంది తనకి. వీళ్ళు ఎదురుగా వచ్చి పెళ్ళ 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 టక 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 కొడతారుగా, కనకర కొట్టారు. కొట్టేసరికి అది అదురుపోయి ఇక పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎటు పోతుందో దానికి తెలియట్లా, అది ఎటు పోతుందో పైన కూర్చున్నోడికి తెలియట్లా, అంతు లేకుండా పోతుంది. గుర్రం ఓడికి చిక్కల. ఇప్పుడు ఇద్దరు తేడా పడ్డారు. గుర్రం ఓడి వాళ్ళేమో గుర్రం, పెళ్లి కొడుకు తల్లిదండ్రుల గోలేమో పెళ్లి కొడుకు. ఇక పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అరే మేరే బేటా అనుకుంటూ పరిగెత్తారంట వాళ్ళు. గుర్రవాడు అరే మేరే ఘోడారే అనుకుంటూ వాడు పరిగెత్తారు. పరిగెత్తి 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 పోయి చూస్తే పూలు పక్కకేసుకొని ఈ రెండు పగిలి బ్లడ్ గారుతా కూర్చొని ఉన్నాడంట. గుర్రం పోయింది, ఎడిపోయిపోయిందో అంతు లేదు. అది ఆచారం ఏంటిది, అట్లా ఉంటుంది. మళ్ళీ నేనేదో కల్పించుకున్నాను, ఆయన చెప్పాడు ఆయన స్టోరీ, అది వాళ్ళ బంధువుల్లో జరిగిన స్టోరీ. చూసి కొన్ని కండిషన్ చూసి, ఎరా కారు పెడతామంటే ఊరుకోపోతే వేరే, అందరూ గుర్రం ఎక్కితే నేను గుర్రం ఎక్కాలంటివి. సరే గుర్రం ఎక్కించామనుకో, వాళ్ళన్నా ఆగాలి కదా. ఆ మేళవాళ్ళు ఏమో వాయించే, ఇదేమో పత్తా లేకుండా పోయే, నీ మొహం అంతా బగిలే, ఇప్పుడు ఎట్టరా అని చెప్పి కూర్చుంటే వాడు ఏం మాట్లాడలేదు. కూర్చొని ఆ రక్తం అంతా కారదంటే పూలు పక్కకేసుకొని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు అడిగాడంట, మళ్ళీ గుర్రం పిలుద్దామంటే, ఇక గోడ నక్కో షాదీ కర్తే అన్న, షాదీ కర్లో అన్న, పెళ్లి చేసేసుకోండి, ఇంకా నాకు గోడ వద్దు పాడొద్దు. మొఖం పగిలింది, ఆ మొహం అది కడిగి శుభ్రం చేసి చిన్నగా మళ్ళీ తీసుకెళ్ళి ఏదో అయిపోయింది. కొన్ని ఆచారాలు ఉంటాయి. అట్లా యాకోబు కూడా చెప్పారు, నా దగ్గర ఆచారం ఇంతేనైనా, డే అంతా అమ్మాయిని రెడీ చేస్తాం, నైట్ టైం పంపిస్తాం. సరే ఎట్లనో చేయండి, నాకేముంది, నాకు రాహేలు కావాలి అనుకున్నాడు. తీరా ఆ రాత్రి ప్రొద్దుగుంకిన తర్వాత లేయాన్ని పంపించాడు ఆయన దగ్గరికి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. తెల్లవారింది, లేచి చూస్తే తన ప్రక్కనుంది రాహేలు కాదు, లేయా, పెద్దది ఉంది. కోపం వచ్చింది యాకోబుకి. మామయ్య ఇదేం పద్ధతి, నేను చిన్నది రాహేల్ని కదా ఇష్టపడింది, రాహేల్ కోసం కదా నేను 7 ఏళ్ళు కొలువు చేసింది అంటే, అల్లుడు నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉండాలి, నీకు బుద్ధి లేకపోతే నాకు బుద్ధి ఉండాలి, పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదానికి ఎట్ట చేస్తాం అల్లుడు, అసలు మీ దగ్గర అట్లా నడిసిద్దేమో కానీ మా దగ్గర అది మర్యాద కాదు, మా దగ్గర ఇంకొక ఆచారం కూడా ఉంది, నీకు అంతగా రాహేలే కావాలనుకుంటే ఇప్పుడు 7 ఏళ్ళు కొలువు చేసావు, లేయాని ఇచ్చాను, ఇంకొక 7 ఏళ్ళు రాహేల్ని కూడా ఇస్తాను, మా దగ్గర ఆ పట్టింపేం లేదన్నాడు.
మళ్ళీ యాకోబు కొలువు మొదలుపెట్టాడు. ఆ రాహేలు కోసం మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. మొత్తం 2 ఆడవాళ్ళ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాడు బిడ్డ. దేవునికి స్తోత్రం. ఎన్నేళ్ళు? ఎంతమంది కోసం? 2 స్త్రీల కోసం 14 ఏళ్ల జీవితాన్ని వెచ్చించాడు. ఆ ఇద్దరిని చేసుకున్నందుకు గాను మామయ్య కృతజ్ఞతగా వాళ్ళిద్దరికి చెరొక దాసిని ఇచ్చాడు. ఆ ఇద్దరు కూడా ఈయన ఖాతాలోనే. మొత్తం 4 భార్యలు. ఇది యాకోబు జీవితం. భలే ఉంది కదా. ఇప్పుడు మీలో కొంతమందికి ఇప్పుడు కూడా అలాంటి ఆఫర్ ఉంటే భలే ఉండేదన్నా అనిపిస్తుందేమో మీకు. ఇప్పుడు లేదు ఆ ఛాన్సు, అప్పుడు ఉంది. ఇప్పుడు నీకు ఇవ్వబడిన భార్యను తప్ప పరస్త్రీని మోహపు చూపు కూడా దేవుడు అంగీకరించలేదు.